హలో అండి అందరికీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. టైం వచ్చేసి 7 అలా అవుతుందనమాట మార్నింగ్. పిల్లల్నైతే రెడీ చేసేసాను స్కూల్‌కి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి రాగి జావ అయితే కాంచాను. వాళ్ళైతే తాగుతున్నారనమాట. కోవేట్‌లో స్కూల్ వచ్చేసి చిన్న పిల్లలకైతే ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళకైతే 12 వరకే అనమాట. ఇంకా నెక్స్ట్ పిల్లలకందరికొచ్చేసి మాక్సిమం 1:30 వరకే. అందుకే లంచ్ బాక్స్ అయితే ఏం తీసుకెళ్లరు. స్నాక్స్ మాత్రం తీసుకెళ్తారనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసొచ్చేసి తను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసి ఆఫీస్‌కైతే ఎళ్తున్నారనమాట. మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ అయితే ఏం తీసుకెళ్లరు. ఎందుకంటే అక్కడ తినడానికి తనకి కుదరదనమాట. కానీ ఫ్రూట్స్ ఇంకా ప్రోటీన్ షేక్ అయితే తీసుకెళ్తారు డైలీ. మొన్న ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నప్పుడైతే బాయ్ చెప్పలేదనమాట. అందుకనేసైతే ఇన్ని సార్లయితే చెప్తున్నాను. ఇంకా చేపల కూర చేద్దామనేసి చేపలైతే బయట తీసి పెట్టాను. మార్నింగ్ 8 అయిందంతే. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మాకు కువైట్‌లో అయితే 50 డిగ్రీస్ వరకైతే వస్తుందనమాట ఎండ. మార్నింగ్ నుంచే చాలా వేడిగా అయితే ఉంటుంది. ఇంకా అందుకే కొద్దిసేపయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి విండో తీసి పెట్టేసాననమాట. ఎందుకంటే ఈ మంత్ నుంచి కరెంట్ బిల్ గూడా మేమే పే చేయాలనైతే చెప్పారు. అందుకే. ఇవాళైతే నేను గోంగూర చేపల పులుసయితే చేస్తున్నాను. బెండకాయ చేపల పులుసు, ఇంకా నార్మల్ చేపల పులుసు వీడియో అయితే నా ఛానల్‌లో ఉంది. ఫస్ట్ అయితే మనము కడాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి 3 వచ్చేసి లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వాష్ చేసుకొని లైట్‌గా రోస్ట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. వాటితో పాటు కొన్ని గార్లిక్ కూడా వేసుకోవాలి. అలాగే కారం వేసుకొని, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని వీటినన్నిటిని వచ్చేసి ఫస్ట్ అయితే మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత వీటిలో కొన్ని టమోటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గోంగూర గూడా వేసుకుంటున్నాననమాట. నేనైతే ముందుగానే గోంగూరను ఉడికిచ్చి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసేసుకొని వీటినంతా మిక్సీ పట్టించేయాలి. మిక్సీ జార్‌లో టమోటాలు వేసుకుంటే గ్రేవీ బాగా దండిగా వస్తుంది. ఇంకా చిక్కగా గూడా ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తిరగబాత గింజలేసుకొని, ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకొని కొంతసేపయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా మిక్సీ ఏసి పెట్టుకున్నాం కదా! మసాలా ఏసేసుకొని మసాలా పచ్చి వాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకైతే కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చేపల కూరలో ఎక్కువ వాటర్ ఏసుకోకూడదు. ఎందుకంటే చేపలు ఉడికేటప్పుడు చేపల్లోంచి వాటర్ ఒస్తాయి కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే చేపల కూర అంత టేస్ట్‌గా ఉండదనమాట. ఇంకా స్మెల్ కూడా వస్తుంది. చూసారా? మసాలా ఇలాగా తెల్లుతూ ఉన్నప్పుడైతే నేను చేపలేసేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు సాల్మన్ ఫిష్ అయితే ఏసి చేస్తున్నాననమాట. మేము మాక్సిమం తినేది సాల్మన్ ఫిషే. ఇవి చాలా హెల్తీ. ఇంకా ఇందులో అయితే ముళ్ళుండదనమాట. ఓన్లీ ఒకటి మాత్రమే వస్తుంది. అది కూడా మా హస్బెండ్ చేపలు తీసుకొచ్చేటప్పుడే నీట్‌గా అయితే తీపిచ్చుకొనొత్తారనమాట. సాల్మన్ ఫిష్ పులుసుకు బావుంటుంది. ఇంకా ఫ్రైకి బావుంటుందనమాట. మా పిల్లలకి కూడా చాలా ఇష్టము. ఇంకా చాలా హెల్తీ అనమాట. నేను కోవిడ్‌కొచ్చినప్పటి నుంచి సాల్మన్ ఫిష్ తప్ప ఇంకా ఏ ఫిష్ అయితే తినననమాట. ఎందుకో మరి నచ్చలేదు. ఇండియాలో అయితే మనం అన్ని రకాలు తింటాము. ఇక్కడ దొరుకుతాయి గానీ మనకు తెలీదనమాట అవి ఏవో. అందుకనేసి సాల్మన్ ఫిష్ మాత్రమే ఎక్కువగా తెచ్చుకొని తింటాము. తర్వాత లాస్ట్‌లో కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలనమాట చేపల కూర. చేపల కూర ఉడకడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదనమాట. ఎక్కువ హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇలాగ ఆయిల్ అయితే సెపరేట్ అయితుందనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంటే అయితే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫైనల్‌గా అయితే చేపల కూర రెడీ అయిపోయిందనమాట. నేను వంట చేసే లోపల మా పిల్లలు గూడా వచ్చేసారు. 12 అయిపోయిందనమాట టైం అయితే. వాళ్ళ బాబాయ్ అయితే తీసుకొచ్చి డ్రాప్ చేసి ఎళ్లారు. ఇంక చూడండి వస్తూనే అయితే సాక్సెస్, షూస్ అయితే తీసేస్తున్నారనమాట. వాళ్ళకే అలవాటు చేశాను ఈ మధ్య. వాళ్ళే అయితే తీసేసుకుంటున్నారు. మా చిన్నోడు చూడండి ఎంత కష్టపడుతున్నాడో సాక్స్ తీయడానికి. తర్వాత నేనే తీసేసాననమాట. నెక్స్ట్ చూడండి ఎలాగైతే ఆడుతున్నారో ఇంటికొచ్చినప్పటి నుంచి ఇంతేననమాట ఇంకా. ఎక్కడ చూసినా దూకడం, ఎగరడం, అన్నీ పీకటం ఇదే పననమాట పిల్లలకి. ఆడపిల్లలైతే సైలెంట్‌గా కూర్చుంటారేమో, వీళ్ళిద్దరు మగపిల్లలే కదా! ఇంకా ఒకరికొకరు తోడనమాట. చాలా అల్లరైతే చేస్తారు. ఇంక మనం ఎంత చెప్పినా వాళ్ళకైతే అర్థం కాదు. కాబట్టి మనమే అడ్జస్ట్ అయిపోవాలనమాట. తర్వాత ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసేసైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. చేపల కూర, ఇంకా వైట్ రైస్ అయితే చేశాను కదా! నార్మల్‌గా టిఫిన్ అయితే వాళ్ళే తింటారనమాట. ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు వాళ్ళకే ఇచ్చేస్తాను తినమని. ఇప్పుడు అన్నం పెట్టానంటే మొత్తం ఇల్లంతా పారబోసేస్తారనమాట. అందుకే నేనే తినిపిచ్చేస్తే సింపుల్‌గా అయిపోతుందనేసి నేనే పెట్టేస్తున్నాను. ఫుడ్ పెట్టిన తర్వాత కొద్దిసేపు ఆడుకొనిస్తాను. తర్వాత డైలీ అయితే పడుకోబెడతాననమాట పిల్లల్ని. ఎందుకంటే మార్నింగ్ 6కి అలా లేస్తారు. అందుకే ఒక 2 అవర్స్ అయితే పడుకుంటారనమాట పిల్లలు.
ఇంకా మా ఆదిత్య చూడండి ఎలా జంప్ చేస్తున్నాడో బెడ్ మీద. నేను ఒక పక్క చెప్తూనే ఉన్నాననమాట. వద్దు నాన్న అంటే అయినా గూడా అస్సలు ఆపలేదనమాట వాడు. చాలా అల్లరనమాట ఇద్దరు. ఇంకా కొద్దిసేపయితే అలా ఎగిరాడనమాట. తర్వాతయితే ఇద్దరిని పడుకోబెట్టేశాను. చూడండి ఇద్దరు పడుకొనైతే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత లైట్ ఆఫ్ చేసేసి పడుకోబెట్టాను. వాళ్ళు పడుకున్న తర్వాతయితే పాలైతే కాంచుతున్నాననమాట. ఈవినింగ్ లేస్తూనే ఇవ్వడానికి. ఇదొచ్చేసి వెబ్ సీరీస్ అనమాట. కొరియన్ డ్రామా 'వెన్ లైఫ్ గేవ్ యూ టాంజేరియన్స్' అనేసి చాలా బావుందనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో ఉంది. హిందీలో కూడా ఉంది. చాలా బావుందనమాట. ఇదొచ్చేసి రియల్ స్టోరీ. రియల్ స్టోరీని ఇలాగ సీరీస్‌కయితే తీశారు. కొరియన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సీరీస్ అయితే చాలా నచ్చుతుందనమాట. నేనైతే ఆల్రెడీ చూసేసాను. సెకండ్ టైమ్ అయితే మళ్ళీ చూస్తున్నాను. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేస్తూ అదైతే చూస్తున్నాననమాట. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా బావుంటుంది. ఇంకా కాఫీ గూడా కలుపుకొచ్చుకొని తాగుతున్నాననమాట. నాకు టైం ఏం లేదండి. ఎప్పుడు తాగాలనిపిస్తే కాఫీ అప్పుడైతే తాగుతాను. ఇంకా బట్టలైతే వేశాను ఆ వాషింగ్ మిషన్‌లో. అవి కూడా ఆరేసాననమాట బయట విండోలో. మాకు బాల్కనీ అయితే ఏం లేదు. కానీ ఇలాగా బట్టలైతే ఆరేసుకోవడానికి ఉందనమాట. ఇక్కడ ఓన్లీ బెడ్ షీట్స్ మాత్రమే ఆరేస్తాను. ఇంకా పిల్లలు లేచారు. వాళ్ళకైతే పాలు వేపిచ్చేసాను. తాగుతున్నారు. ఇంకా మా ఆదిత్యని గూడా స్కూల్‌లో అయితే జాయిన్ చేశాము. వాడైతే ఎల్‌కేజీ. ఇంకా మా దర్శి అయితే యూకేజీకి ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడైతే హోంవర్క్ అయితే చేస్తున్నాననమాట. వీళ్ళతో హోంవర్క్ చేపియాలంటే ఇంక నా తల ప్రాణం అయితే తోక్కొస్తుంది. ప్రతిరోజు ఒక యుద్ధమే అనుకోండి. చాలా టైం పడుతుందనమాట ఇద్దరితో హోంవర్క్ చేపియడానికి. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు. డిన్నర్ అయితే మేము 7, 7:30 కల్లా చేసేస్తాము ఎర్లీగానే. ఇంకా మా హస్బెండ్ తినేసిన తర్వాతయితే పిల్లలకి పెట్టి తర్వాత నేను కూడా తిన్నాననమాట. ఇంకా పడుకోబెట్టేసాననమాట పిల్లల్ని. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.